మంచి టాపిక్. అసలు క్షేత్ర దర్శనం ఎందుకు చేస్తాము అనేది ఆలోచిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరికిపోతుంది. సంవత్సరం అంతా విసిగి వేసారుంటాం. మనకి ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా కష్టం, ఏజ్తో తగ్గిపో. నేను పడిపోకుండా ఇది క్షేత్రమే, అవును, దేహం కూడా క్షేత్రమే, క్షేత్ర పాలకుడు ప్రాణం, ఇలా చెప్పుకుంటే ఇటువంటి శరీరాన్ని తీసుకెళ్లి ఒక క్షేత్రం అంటే అక్కడ చాలా మంది భక్తులు వస్తారు, గోవిందనామాలు చెప్తుంటారు. అటువంటి మంచి వాయుమండలంలో మనం వెళ్తే ప్యూరిఫై అయ్యి బయటకు వస్తాం. ఇందుకు వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ చేసి పొరపాటు ఏమిటంటే, క్షేత్ర దర్శనానికి నియమం ఏంటంటే ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుండి తిరిగి వచ్చేంత వరకు అది క్షేత్ర దర్శనమే. ఇది మర్చిపోతున్నారు. అంటే నేనేం చేయాలి అంటే, పూర్వకాలంలో చేతస్థంగా అనుకోవద్దు, పూర్వకాలంలో ఉన్న నియమాలు చెప్తున్నాను. పూర్వకాలంలో మా అమ్మ నాన్నతో నేను వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ చెప్పేది, గోవిందా గోవిందా అన్నారు. మా నాన్నగారు భుజం మీద కూర్చుని వెళ్ళేవాళ్ళు. నా చిన్నప్పుడు బాగా గుర్తు. బోరు కొట్టినా సరే గోవిందా అనకపోతే